ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బెర్లిన్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప 3 ఉంటుంది అన్నాడు. మరి పుష్ప 2 పూర్తి కాగానే పుష్ప 3 సెట్స్ పైకి వస్తుందా, లేదంటే బయటకొచ్చి 2 ఏళ్ల తర్వాత పుష్ప 3 చేస్తాడా? ఒకవేళ ఇదే నిజమైతే పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చిన పుష్ప 3ని ఇప్పట్లో వద్దు అని అల్లు అర్జున్ ఎందుకు అనుకుంటాడు? హ్యావ్ ఎ లుక్. అల్లు అర్జున్ పుష్ప కాంపౌండ్లలోకి అడుగుపెట్టి దాదాపు 5 ఏళ్లవుతోంది. 2020 సంక్రాంతికి అలవైకుంఠపురంలో రిలీజ్ కాగా అప్పటికే పుష్ప కోసం గడ్డం పెంచే పనిలో ఉన్నాడు. ఒక పార్ట్గా మొదలైన పుష్ప 2 భాగాలైంది. దాదాపు 4.5 ఏళ్లు పుష్ప గెటప్ కోసం గుబురు గడ్డంతోనే ఉన్నాడు బన్నీ. పుష్ప రిలీజ్ అయిన ఏడాదికి పుష్ప 2 వస్తుంది అనుకుంటే అప్పటికే కథ పూర్తి చేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు సుకుమార్. 20 నెలలుగా షూట్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నాడు. ఆగస్టు 15న రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు దర్శకుడు. ఇదిలా ఉంటే పుష్ప 3 కూడా ఉంటుందని బన్నీ అనౌన్స్ చేశాడు. 2వ పార్ట్ కోసమే 3 ఏళ్లు తీసుకున్న లెక్కల మాస్టారు పుష్ప 3 కోసం ఇంకో 3 ఏళ్లు తీసుకోవడం గ్యారంటీ. ఈ లెక్కలన్నీ వేసుకుంటే ఇప్పట్లో పుష్ప 3 వద్దని బన్నీ డిసైడ్ అయ్యాడట. పుష్ప 2, పుష్ప 3 మధ్య 3 ఏళ్లు గ్యాప్ ఇవ్వాలని బన్నీ, సుకుమార్ అనుకుంటున్నారట. పుష్ప 2 సెట్స్ పై ఉండగానే బన్నీ త్రివిక్రమ్ మూవీని అనౌన్స్ చేశాడు. సుకుమార్ ఏమో రామ్ చరణ్ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ 2 పూర్తయిన తర్వాతే పుష్ప 3 ఉంటుందట. పుష్ప 2 తర్వాత పుష్ప 3 తీస్తే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందని, గ్యాప్ ఇవ్వడమే మంచిదని భావిస్తున్నారట. పుష్ప 3 ఉండేది లేనిది పుష్ప 2 రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.